లోకల్ క్వశ్చన్ కి కెట్టారు బ్యాగ్ ది పోరాడదాం పోరాడదాం అన్నా పోరాడదాం 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 జై ఏకలవ్య జై ఏకలవ్య ఓకేనా జై ఏకలవ్య ఆదివాసి గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి ఆదివాసి గిరిజనుల ఐక్యత త్యాగాలకు ప్రతీక ఏకలవ్యుడు. చాలా మంది ఏకలవ్యుడు రాజన్న సంగతి గురించి చాలా మంది తెలియదు. మహారాజు అనేటువంటి ఏకలవ్యుడిని ఆయన యొక్క వివిధను ఎవరు చేయించలేరని చెప్పి ఆయన బొటనవేలు తీసేయాలని చెప్పి ద్రోణాచార్యుడు గురుదక్షిణ అడితే ఆ బొటనవేలు త్యాగాలకు ప్రతీకలు. అక్కడ నుంచి ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం రాజకీయం అనేది ఒక బలవంతుని బలహీనం చేయాలంటే ఇట్లా అనే పుత్రలు అనమాట. రకరకాల పుత్రలలో ఇలా ఏకలవ్యుడు బలైనటువంటి పుత్ర కూడా అదొక పుత్రగానే భావిస్తారు. ఒక పేద జాతి అయినందుకు ఆయన కీర్తి అంత తీసుకపోలేదు. అంటే ఆనాటి నుంచి కొనసాగుతుంది కనుక అది ఈ ఎరుకల జాతి ఇప్పటికి కూడా అనేక రకాలుగా అవమానాలకు గురయ్యడం, ఇబ్బంది ఆర్థికంగా క్షీణించడం జరుగుతాం. ఖచ్చితంగా ప్రభుత్వాలన్నీ కూడా అందరి సమానత్వంగా ఏ గొడవ లేకుండా అంటే అందరి సమానత్వం విధించాలి. ప్రభుత్వాలు పేదవర్గాల పండుగ ఇవ్వాల్సి ఈ కులవృత్తిని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా ఏకలవ్యుడి విగ్రహాన్ని కావాలంటే ఇక్కడ మహనీయులందరూ కూడా అక్కడ సురవరూప ప్రాఫిట్ నుంచి మొదలుకుంటే కొండలక్ష్మణ్ బాపూజీ, జాకల ఐలమ్మ, మొల్ల సర్దార్ సర్వాయి పాపన్న, అదేవిధంగా పండుగ సాయన్న, ఇట్లా ఏకలవ్యుడు విగ్రహాలన్నీ నమస్కారం ఏర్పాటు చేసుకుంటాం. జిల్లాలో మరి ఎరకల ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలని చెప్పేసి ఈరోజు మరి ఏకలవ్యుడు అంటే ఎరకల జాతికి మరి పెద్ద మేధావి గురువు లేకుండా విద్యను నేర్చుకున్నటువంటి ఏకలవ్యుని జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో, గ్రామాలలో, జిల్లాలలో, నియోజకవర్గాలలో బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఆ విధంగా మేము కూడా జిల్లా ఏకలవ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారు మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము ఘనంగా ఈ ఉత్సవాలను జరిపినాం. మరి అదేవిధంగా మా సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కూడా ఏకలవ్య కార్పొరేషన్ ఒకటి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో మా జాతి బిడ్డలకు అందరికీ కూడా
ఈ సంక్షేమ పథకాలు అనేటివి తప్పకుండా అందరికీ అందే విధంగా మా యొక్క ఏకలవ్య సేవా సంఘం ముందుండి వాళ్ళకు న్యాయపరంగా బీద వాళ్లకు ఇప్పించేందుకు మా సంఘం కృషి చేస్తుంది. అట్టడుగున ఉన్నటువంటి బీద ప్రజలు, ఎరుకల ప్రజలు వాళ్ళకు చదువు లేక నిరక్షరాస్యతతో గ్రామాలలో 2-3 ఇండ్లు ఉంటాయి. వాళ్ళకు ఎటువంటి అవగాహన లేక, అవకాశాలు లేక వాళ్ళు వెనుకబడిపోయినారు. వాళ్ళకు అవగాహన కల్పించి మరి అవగాహనతో మరి మేము మా సంఘం యొక్క విద్యాపరంగా, సంక్షేమ పరంగా, వైద్యపరంగా వాళ్ళకు సేవలు అందించడం కోసము ఈ సంఘం ముందుంటుంది, వాళ్ళకు సేవ చేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేస్తున్నాం. అందులో ఎన్ని ఇడికి వస్తుంది చెప్పి తెలియజేస్తున్నాం.